మనీ పర్స్ కి ఎటువంటి పెయిడ్ గ్రూప్స్ కానీ ఛానల్స్ కానీ లేవు. మిమ్మల్ని మా పేరు చెప్పి ఎవరైనా డబ్బులు అడుగుతున్నారంటే అది స్కామర్స్ అని దయచేసి గుర్తుపెట్టుకోవాలి. గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నెంబర్ 1215. ఈరోజు డైలీ మనీ షోలో చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి. అన్ని కూడా వన్ బై వన్ క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా ఈ రోజు మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు మార్నింగ్ నుంచి కూడా మన మార్కెట్ ఆల్మోస్ట్ ఫ్లాట్ గానే ట్రేడ్ అయింది. చివరికి ఈ రోజు సెషన్ లో సెన్సెక్స్ 42 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 85,524 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ జస్ట్ 4 పాయింట్స్ పెరిగి 26,177 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.1% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.42% పెరిగింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ ఫ్లాట్ గా క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు మార్కెట్ రిలేటెడ్ గా మాట్లాడుకోవాలంటే మార్కెట్ ఆల్మోస్ట్ మార్నింగ్ నుంచి కూడా చాలా ఫ్లాట్ గానే ట్రేడ్ అయింది. నిన్న వీడియోలోనే మనం మాట్లాడుకున్నాం కదా, ఇండియా అండ్ న్యూజిలాండ్ మధ్యన ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అయితే ఫైనల్ అయిందని చెప్పి. సో ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ వల్ల మన ఇండియాకి చెందినటువంటి వేరియస్ ప్రొడక్ట్స్ కి డ్యూటీ ఫ్రీ యాక్సెస్ అన్నది న్యూజిలాండ్ లో దొరుకుతుంది కాబట్టి మన ఎక్స్పోర్ట్స్ అన్నది పెరిగేటువంటి అవకాశం ఉన్నది. దీంతో పాటు మార్కెట్ లోని యుఎస్ ట్రేడ్ డీల్ రిలేటెడ్ గా హోప్స్ అయితే బిల్డ్ అవుతున్నాయి. మన గవర్నమెంట్ సైడ్ నుంచి అయితే పాజిటివ్ స్టేట్మెంట్స్ వస్తున్నాయి. అంటే యుఎస్ తోని ట్రేడ్ డీల్ రిలేటెడ్ నెగోషియేషన్స్ చాలా ఫాస్ట్ గానే అవుతున్నాయని చెప్పేసి. కాకపోతే ఈ స్టేట్మెంట్స్ ఇప్పుడే కాదు, చాలా రోజుల నుంచి మన గవర్నమెంట్ నుంచి వస్తున్నాయి అండ్ యుఎస్ గవర్నమెంట్ నుంచి కూడా వస్తున్నాయి. కానీ ఇప్పటి వరకు ట్రేడ్ డీల్ అయితే ఫైనల్ అవ్వలేదు. బట్ నెక్స్ట్ క్వార్టర్ ఎండింగ్ కల్లా కూడా ఈ ట్రేడ్ డీల్ అవ్వచ్చు అన్నట్టుగా మన గవర్నమెంట్ సైడ్ నుంచి అయితే కామెంట్స్ వస్తున్నాయి కదా. చూడాలి ఈ ట్రేడ్ డీల్ ఎంత త్వరగా అవుతుంది అన్నది. దీంతో పాటుగా రీసెంట్ గా క్రూడ్ ప్రైస్ కూడా కొంత కంట్రోల్ లోనే ఉన్నది కాబట్టి అది మన మార్కెట్ రిలేటెడ్ గా పాజిటివ్ గా చూడొచ్చు. అండ్ అంతేకాకుండా రీసెంట్ గా డాలర్ కి అగైనిస్ట్ గా మన రూపీ అయితే వీక్ అవుతూ వచ్చింది కదా. ఆల్మోస్ట్ డాలర్ తో కంపేర్ చేస్తే 91 రూపీస్, అంటే మనం ఒక డాలర్ ని పర్చేస్ చేయాలంటే 91 రూపీస్ కి అయితే వెళ్ళిపోయింది. కానీ దాని తర్వాత కొంచెంగా మన రూపీ అయితే స్ట్రెంగ్తెన్ అవుతూ వస్తుంది. ఇది కూడా మనం కొంత పాజిటివ్ గానే చూడొచ్చు. ఓన్లీ ఇప్పుడు మన మార్కెట్ కు ఉన్నటువంటి ట్రిగర్ ఏంటంటే యుఎస్ తో జరగబోయేటువంటి ట్రేడ్ డీల్. సో ఈ ట్రేడ్ డీల్ రిలేటెడ్ గా అనౌన్స్మెంట్ ఎంత త్వరగా వస్తే మన మార్కెట్ కి అంత మంచిది. అండ్ ఈ క్వార్టర్ 2 లోని మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ నెంబర్స్ అయితే కొంత మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన విధంగానే ఉన్నాయి కదా. ఇప్పుడు మనం ఆల్మోస్ట్ క్వార్టర్ 3 ఎండింగ్ అయితే వచ్చేసాం, డిసెంబర్ ఎండింగ్ వచ్చేసాం కదా. త్వరలోనే జనవరి 8th or 10th నుంచి కూడా క్వార్టర్ 3 ఎర్నింగ్స్ అన్నవి స్టార్ట్ అవుతాయి. సో ఈసారి కంపెనీస్ ఏ విధంగా నెంబర్స్ పోస్ట్ చేస్తాయన్నది మనం చూడవలసి ఉన్నది. మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన విధంగానే క్వార్టర్ 3 లో నెంబర్స్ ఉన్నాయనుకోండి, దెన్ మార్కెట్ లోని కొంత పాజిటివ్ మొమెంటం చూడొచ్చు. ఈవెన్ బెటర్ గా ఉన్నా కూడా మార్కెట్ లో పాజిటివ్ మొమెంటం చూసే అవకాశం ఉంది. అలా కాకుండా ఈ క్వార్టర్ 2 లో ఒకవేళ నెంబర్స్ గానీ వీక్ గా వచ్చాయనుకోండి, దానివల్ల మార్కెట్ పైన కొంత ఇంపాక్ట్ కూడా చూడొచ్చు. ఈ క్వార్టర్ 3 లోని మనం మేజర్ గా చూడాలంటే రీసెంట్ గా యాక్సెంచర్ నెంబర్స్ వచ్చాయి కదా, యుఎస్ లిస్టెడ్ కంపెనీ. యాక్సెంచర్ నెంబర్స్ కొంత బానే ఉన్నాయి. ఈసారి మన ఐటీ కంపెనీస్ నెంబర్స్ కూడా ఎలా ఉంటాయి అన్నది చూడాలి. దట్టు మనకి ఎప్పుడైతే డాలర్ కి అగైనిస్ట్ గా మన రూపీ వీక్ అవుద్దో దానివల్ల కొంత ఐటీ కంపెనీస్ కి బెనిఫిట్ అవుతుంది. కాబట్టి ఈసారి కొంత అది ఐటీ కంపెనీస్ నెంబర్స్ లో పాజిటివ్ ప్లే చేసే అవకాశం ఉన్నది. అండ్ దీంతో పాటుగా రీసెంట్ గా గవర్నమెంట్ జిఎస్టీ కట్ చేసిన తర్వాత ఆటో సేల్స్ అయితే బాగానే జరిగాయి కదా. సో ఈ ఆటో సేల్స్ బాగా జరగడంతో ఈ క్వార్టర్ 3 లో ఆటో కంపెనీస్ యొక్క నెంబర్స్ కూడా ఎలా వస్తాయి అన్నది మనం ట్రాక్ చేయవలసి ఉన్నది. వీటితో పాటుగా ఈ జిఎస్టీ కట్ వలన రిమైనింగ్ సెక్టర్స్ లో కూడా మంచి సేల్స్ జరిగినట్లయితే మనకి ఓవరాల్ గా కంపెనీస్ యొక్క నెంబర్స్ బాగానే వస్తాయి. కాబట్టి అది మార్కెట్ లో కొంత పాజిటివ్ మూమెంటం బిల్డ్ చేసేటువంటి అవకాశం అయితే ఉన్నది. వీటితో పాటుగా మరొక ఇంపార్టెంట్ థింగ్ మనం మాట్లాడుకోవాలి. లాస్ట్ 2 days నుంచి మీరు అబ్జర్వ్ చేస్తున్నట్లయితే రైల్వే స్టాక్స్ లో మనకి చాలా పాజిటివ్ మూమెంటం కనబడుతుంది కదా. ఈ ఆర్వీఎన్ఎల్, ఐఆర్ఎఫ్సి, ఇర్కాన్ ఇటువంటి స్టాక్స్ అన్ని పెరుగుతున్నాయి. వీటితో పాటు రైల్వే వేగన్స్ మ్యానుఫ్యాక్చర్ చేసే స్టాక్స్ కూడా పెరుగుతున్నాయి. అండ్ ఈవెన్ రైల్వేస్ లో సేఫ్టీ పెంచే కవచ్ సిస్టమ్స్ రిలేటెడ్ గా వర్క్ చేసే స్టాక్స్ కూడా బాగానే పెరుగుతున్నాయి. త్వరలోనే అంటే February 1st బడ్జెట్ అనౌన్స్మెంట్ ఉంటుంది కదా. సో ఈసారి బడ్జెట్ లో మైట్ బి రైల్వే రిలేటెడ్ గా స్పెండింగ్ ఏమైనా పెరగచ్చు అని చెప్పి మార్కెట్ లో ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నట్టున్నాయి. ఎక్స్పెక్టేషన్స్ తోనే స్టాక్స్ అయితే పెరుగుతున్నాయి. కాకపోతే ఇక్కడ ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి, లాస్ట్ టైం కూడా ఈ రైల్వే స్టాక్స్ ఇలాగే పెరుగుతున్నప్పుడు మల్టిపుల్ టైమ్స్ మన ఛానల్లో క్లియర్ గా మాట్లాడుకున్నాం. అంటే ఇక్కడ ఫండమెంటల్స్ లేకుండా స్టాక్స్ ఇంతలా పెరిగిపోతున్నాయి అనుకోండి, ఆ తర్వాత ఏదో ఒక టైంలో ఆ స్టాక్స్ కరెక్ట్ అవ్వాల్సిందే. ఆ రైల్వే స్టాక్స్ లో మనం అటువంటి ఫాలో చూసాం కూడా. సో ఈసారి కూడా మళ్ళీ పెరుగుతున్నాయి కదా, ఇక్కడ నుంచి పెరిగిపోతాయేమో అని చెప్పి కంగారు పడిపోయి ఇన్వెస్ట్ చేసేకండి. ఒకవేళ బడ్జెట్ లో అనౌన్స్మెంట్ వస్తుందని చెప్పి మార్కెట్ లో ఎక్స్పెక్టేషన్స్ తో స్టాక్స్ పెరుగుతున్నాయి కదా. సో దాని తర్వాత బడ్జెట్ లో రైల్వే సెక్టర్ రిలేటెడ్ గా బిగ్ అనౌన్స్మెంట్స్ కానీ ఏమీ లేవు అనుకోండి, అగైన్ స్టాక్స్ లో మనం ప్రెషర్ చూసే అవకాశం ఉంది. ఇక్కడ నుంచి రైల్వే స్టాక్స్ అనే కాదు, ఏ స్టాక్ పెరగాలన్నా కూడా మెయిన్లీ ఆ కంపెనీస్ పోస్ట్ చేసేటువంటి నెంబర్స్ పైన, అంటే ఫండమెంటల్స్ పైన స్టాక్ మూమెంటం అన్నది ఆధారపడి ఉంటుంది అన్నది మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనం డిసెంబర్ ఎండింగ్ అయితే వచ్చేసాం కదా. సో త్వరలోనే 2026 న్యూ ఇయర్ లోకి అయితే ఎంటర్ అవబోతున్నాం. సో ఈ న్యూ ఇయర్ లో ఏ స్టాక్స్ బాగా పెరగచ్చు అని ఎక్స్పెక్టేషన్స్ అయితే
చాలా మందికి ఉంటాయి కదా. సో దీని రిలేటెడ్ గా యాక్సిస్ డైరెక్ట్ వాళ్ళు ఒక రిపోర్ట్ నైతే రిలీజ్ చేశారు. ఈ రిపోర్ట్ లో వీళ్ళు ఓవరాల్ గా 2026 న్యూ ఇయర్ కి గాను 9 స్టాక్స్ ని పిక్ చేయడం జరిగింది. దీనిలో మనం చూసినట్లయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాక్ ని వీళ్ళు పిక్ చేసి 16% అప్ సైడ్ టార్గెట్ ప్రైస్ అయితే ఇవ్వడం జరిగింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో పాటుగా వీళ్ళు వరుణ్ బెవరేజెస్, హిండాల్కో ఇండస్ట్రీస్, నిపాన్ ఇండియా అసెట్ మేనేజ్మెంట్, దాల్మియా భారత్ లిమిటెడ్, ఆస్ట్రల్ లిమిటెడ్, యాపిల్ హెల్త్ కేర్ గ్లోబల్ ఎంటర్ప్రైజెస్, మోల్టెక్ ప్యాకింగ్ ఈ 9 స్టాక్స్ ని అయితే పిక్ చేసి వీటికి నెక్స్ట్ 1 ఇయర్ లో ఎంతెంత టార్గెట్ ప్రైస్ ని ఇచ్చారన్నది మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. సో ఓవరాల్ గా వీళ్ళు ఈ స్టాక్స్ ని పిక్ చేయడం వెనకాల ఉన్నటువంటి రీజన్స్ ఏంటి అండ్ ఈ కంపెనీస్ గ్రోత్ రిలేటెడ్ గా అది వీళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అన్నది కూడా క్లియర్ గా ఈ రిపోర్ట్ లో అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో మీలో ఎవరైనా ఒకవేళ అంటే ఈ డేటాను మీరు చదివినట్లయితే మీకు ఫర్దర్ గా కంపెనీస్ రిలేటెడ్ గా రీసెర్చ్ చేయడానికి హెల్ప్ఫుల్ అవుతుంది కదా. సో ఒకవేళ ఈ రిపోర్ట్ రిలేటెడ్ గా ఇంట్రెస్టెడ్ గా ఉన్నట్లయితే ఈ రిపోర్ట్ ని ఈ రోజు వీడియో రిలీజ్ చేసే ముందు మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే షేర్ చేస్తాను. ఒకసారి డౌన్లోడ్ చేసుకుని చదవడానికి ప్రయత్నించండి. సో ఇక్కడ ఎవరైనా సరే ఏ స్టాక్ అయినా పిక్ చేయనివ్వండి, మనకి ఆ స్టాక్ రిలేటెడ్ గా కన్విక్షన్ అనేది ఉండాలంటే మనం ఇన్వెస్ట్ చేసే ముందు దాని రిలేటెడ్ గా కన్విక్షన్ ఉండాలి. అప్పుడే మనం ఇన్వెస్ట్ చేసాక ఆ స్టాక్ కరెక్ట్ అయినా కూడా మనకి కంపెనీ రిలేటెడ్ గా ఫుల్ ఫ్లెజ్డ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి కొంత భయపడకుండా ఉంటాం. అలా కాకుండా ఇక్కడ ఏవో రికమెండేషన్స్ ఉన్నాయి కదా అని చెప్పి ఇన్వెస్ట్ చేసాం అనుకోండి, దాని తర్వాత స్టాక్ కరెక్ట్ అయిన తర్వాత మనకి దాని రిలేటెడ్ గా అవగాహన ఉండదు కాబట్టి లాస్ లో ఎగ్జిట్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉంటుంది. సో అందుకని ఎవరైనా ఏ డేటా అయినా షేర్ చేయనివ్వండి, ఆ డేటా మనకి నెక్స్ట్ ఫర్దర్ గా రీసెర్చ్ చేయడానికి ఉపయోగపడుతుంది కాబట్టి ఆ డేటాని అయితే చదవాలి. చదివిన తర్వాత మనకి నచ్చినట్లయితేనే మన ఇన్వెస్ట్మెంట్ డిసిషన్ అనేది తీసుకోవాలి. డైలీ మార్కెట్లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ని మీతో డీటెయిల్గా షేర్ చేయడానికి మన టీం పెడుతున్నటువంటి ఎఫర్ట్స్ కనుక వీడియో చూస్తున్న ఏ పాయింట్ ఆఫ్ టైంలో అయినా మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మేము మిమ్మల్ని అడిగేది ఒకటే, మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ మురుగప్ప గ్రూప్. ఈ గ్రూప్ కి చెందినటువంటి చాలా కంపెనీసే స్టాక్ మార్కెట్ లోని లిస్టెడ్ స్పేస్ లో ఉన్నాయి అండ్ అలాగే అన్లిస్టెడ్ స్పేస్ లో కూడా వీళ్ళకి చెందినటువంటి చాలా కంపెనీస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఈ మురుగప్ప గ్రూప్ రిలేటెడ్ గా వేరియస్ ఎలిగేషన్స్ చేస్తూ కోబ్రా పోస్ట్ వాళ్ళు ఒక రిపోర్ట్ నైతే రిలీజ్ చేయడం జరిగింది. ఈ రిపోర్ట్ ని రిలీజ్ చేసినా కూడా ఈ రోజు సెషన్ లో మీరు అబ్జర్వ్ చేశారనుకోండి, ఈ గ్రూప్ కి చెందినటువంటి స్టాక్స్ లోని ఎటువంటి ప్రెషర్ కనపడలేదు. ఇన్ఫాక్ట్ వీళ్ళు ఎలిగేషన్స్ చేసిన తర్వాత కూడా మోస్ట్ ఆఫ్ ది మురుగప్ప గ్రూప్ స్టాక్స్ లోని ఈ రోజు పాజిటివ్ మూమెంటం కూడా కనపడింది. జనరల్లీ వీళ్ళు ఈ కంపెనీ రిలేటెడ్ గా ఏం ఎలిగేషన్స్ చేస్తున్నారంటే ఓవరాల్ గా ఈ గ్రూప్ కంపెనీస్ లోని 10,262 crores వర్త్ రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్ అయితే జరిగాయని, దీని రిలేటెడ్ గా రెగ్యులేటరీ స్క్రూటినీ అయితే జరగాల్సి ఉన్నదని, దీంతో పాటు ఈ గ్రూప్ కంపెనీస్ లోని లాస్ట్ 5 years లోని 25,000 crores పైన క్యాష్ డిపాజిట్స్ అయితే జరిగాయి. ఇవి చాలా అన్యూజువల్ గా ఉన్నాయని, వీటితో పాటు రీసెంట్ గా వీళ్ళ ఆడిటర్ ఫీ కూడా చాలా ఎక్కువగా పెరిగిపోయింది. సో ఈ ఆడిటర్ ఫీ కూడా ఇంతలా పెరుగుతున్నదంటే ఆడిటర్స్ కి వీళ్ళు ఎక్కువ డబ్బులు ఇచ్చి కంపెనీలో జరుగుతున్నటువంటి ఇష్యూస్ ని బయటికి రాకుండా మేనేజ్ చేస్తుండొచ్చు. సో దీని రిలేటెడ్ గా కూడా కన్సర్న్స్ ఉన్నాయని ఇటువంటి వేరియస్ ఎలిగేషన్స్ చేస్తూ మురుగప్ప గ్రూప్ రిలేటెడ్ గా వీళ్ళు ఒక రిపోర్ట్ నైతే పబ్లిష్ చేశారు. దాని తర్వాత దీనికి మురుగప్ప గ్రూప్ కి చెందినటువంటి చోళమండలం ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు కూడా రెస్పాండ్ అవుతూ ఈ ఎంటైర్ ఎలిగేషన్స్ ఏవైతే ఉన్నాయో కంపెనీ రిలేటెడ్ గా అవి ఫాల్స్ ఎలిగేషన్స్ అని, కంపెనీ చాలా స్ట్రాంగ్ గా ఉన్నది అండ్ ఫుల్ ఫ్లెజ్ గా వీళ్ళ ఎక్స్చేంజెస్ కి ఏవైతే డిస్క్లోజర్స్ ని రిలీజ్ చేయాలో ఆ డిస్క్లోజర్స్ అన్ని కూడా కరెక్ట్ గానే రిలీజ్ చేశామని, సో ఇవన్నీ జస్ట్ ఫాల్స్ ఎలిగేషన్స్ అని చెప్పి మురుగప్ప గ్రూప్ అయితే కొట్టిపడేయడం జరిగింది. ఈవెన్ వేరియస్ అనలిస్టులు కూడా దీని రిలేటెడ్ గా రెస్పాండ్ అవుతూ ఈ చోళమండలం ఇన్వెస్ట్మెంట్స్ లోని 25,000 crores వర్త్ క్యాష్ డిపాజిట్స్ జరిగాయని చెప్తున్నారు కదా. అవి వీళ్ళ కలెక్షన్స్ లోని 12% గానే తక్కువగా ఉన్నాయి. ఇన్ఫాక్ట్ దీన్ని మనం పాజిటివ్ గానే చూడొచ్చు, ఇందులో ఎటువంటి ప్రాబ్లం కూడా లేదని. అండ్ రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్ రిలేటెడ్ గా కూడా కంపెనీ డిస్క్లోజర్స్ అవి బాగానే రిలీజ్ చేసిందని చెప్పి అనలిస్టులు కూడా రెస్పాండ్ అవడం జరిగింది. సో అనలిస్టుల దగ్గర నుంచి కూడా ఈ పాజిటివ్ రెస్పాన్స్ రావడంతోనే మురుగప్ప గ్రూప్ రిలేటెడ్ గా ఇటువంటి ఎలిగేషన్స్ వచ్చిన ఈ రోజు సెషన్ లో మనకి స్టాక్స్ లో ఎటువంటి ప్రెషర్ కనపడలేదు. ఇన్ఫాక్ట్ స్టాక్స్ అయితే పాజిటివ్ గా రియాక్ట్ అయ్యాయి. నెక్స్ట్ అదానీ గ్రూప్ వీళ్ళ ఓవరాల్ సిమెంట్ బిజినెస్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటి రిలేటెడ్ గా ఒక మర్జర్ అనౌన్స్ చేశారు. దీనిలో భాగంగా వీళ్ళ అంబుజా సిమెంట్స్ లిమిటెడ్ ఉన్నది కదా, ఈ అంబుజా సిమెంట్స్ లిమిటెడ్ లోకి ఏసీసీ లిమిటెడ్ అండ్ ఓరియంట్ సిమెంట్ లిమిటెడ్ ని వీళ్ళు మర్జ్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. ఈ మర్జర్ రిలేటెడ్ గా ఇంకా వీళ్ళకి వేరియస్ అప్రూవల్స్ అవి రావాలి. వన్స్ మర్జర్ కంప్లీట్ అయిందనుకోండి, దానివల్ల ఏమవుతుందంటే వీళ్ళ ఓవరాల్ సిమెంట్ బిజినెస్ అంతా కూడా ఒకే ఎంటిటీ కిందకి వస్తుంది కాబట్టి సిమెంట్ బిజినెస్ ని మేనేజ్ చేయడం కూడా చాలా ఈజీ అవుతుంది. అండ్ అంతేకాకుండా కాస్ట్ ఆప్టిమైజేషన్ అన్నది కూడా జరుగుతుంది కాబట్టి
కాబట్టి ఓవరాల్ గా వీళ్ళకి ఇది లాంగ్ టర్మ్ లో పాజిటివ్ అవుతుందని చెప్పి అంబుజా సిమెంట్స్ వాళ్ళైతే షేర్ చేస్తున్నారు. ఈ మర్జర్ లో భాగంగా రికార్డ్ డేట్ నాటికి ఎవరి దగ్గర అయితే ఏసీసీ లిమిటెడ్ యొక్క 100 షేర్స్ ఉంటాయో వాళ్ళకి అంబుజా సిమెంట్స్ లోని 328 షేర్స్ అయితే వీళ్ళు ఇష్యూ చేయబోతున్నారు. అంటే ఈ రోజు క్లోజింగ్ నాటికి మనం కంపేర్ చేసాం అనుకోండి, ఏసీసీ లిమిటెడ్ లోని 100 షేర్స్ మన దగ్గర ఉంటే దాని వాల్యూ అప్రాక్సిమేట్లీ 1,75,000 to 1,76,000 ఇన్ బిట్వీన్ ఉంటుంది. అండ్ వాళ్ళకి అంబుజా సిమెంట్స్ లో 328 షేర్స్ వస్తున్నాయి కదా, అంటే ఆ వాల్యూ 1,80,000 అవుతుంది. అంటే మరీ అంత డిఫరెన్స్ ఏం లేదు, జస్ట్ 4 or 5,000 రూపీస్ డిఫరెన్స్ అంటే ఎక్స్ట్రా వస్తుంది అంతే. అండ్ అదే ఓరియంట్ సిమెంట్ లోని రికార్డ్ డేట్ కి ఎవరి దగ్గర అయితే 100 షేర్స్ ఉంటాయో వాళ్ళకి అంబుజా సిమెంట్ లోని వాళ్ళకి 33 షేర్స్ అయితే వీళ్ళు ఇష్యూ చేయబోతున్నారు. సో ఓరియంట్ సిమెంట్ అండ్ అంబుజా సిమెంట్ మనం అది కంపేర్ చేస్తే ఒక 10,000 రూపీస్ వరకు కూడా డిఫరెన్స్ ఉంది. దాంతోనే మనకి ఈ రోజు సెషన్ లో ఓరియంట్ సిమెంట్ స్టాక్ లో అయితే చాలా పాజిటివ్ మూమెంట్ కనపడింది. నో ఈ మర్జర్ కంప్లీట్ అవ్వాలంటే వీళ్ళకి చాలా రెగ్యులేటరీ అప్రూవల్స్ అవి రావాలి కదా. వన్స్ ఈ అప్రూవల్స్ అవి వచ్చి మర్జర్ కంప్లీట్ అవడానికి 1 year టైం అయితే పడుతుందని చెప్పి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఓవరాల్ గా వీళ్ళ సిమెంట్ బిజినెస్ అన్నింటిని ఒకే కంపెనీ కిందకి తెచ్చినట్లయితే స్ట్రాంగ్ ఎంటిటీ అవుతుంది అండ్ మేనేజ్ చేయడం కూడా ఈజీ అవుతుంది. కాబట్టి ఇది లాంగ్ టర్మ్ లోని అదానీ గ్రూప్ సిమెంట్ బిజినెస్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో బెల్రేజ్ ఇండస్ట్రీ స్టాక్ లో మనకి చాలా పాజిటివ్ మూమెంట్ కనపడింది కదా. ఈ బెల్రేజ్ ఇండస్ట్రీస్ రిలేటెడ్ గా 2 ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి. దానిలో ఫస్ట్ అప్డేట్, ఈ రోజు సెషన్ లో ఈ బెల్రేజ్ ఇండస్ట్రీస్ లో ఒక బ్లాక్ ట్రేడ్ అయితే జరిగింది. ఈ బ్లాక్ ట్రేడ్ లోని వీళ్ళ ప్రమోటర్ గ్రూప్ అయినటువంటి సుమేధా టూల్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు టోటల్ గా 6.56% స్టేక్ ని అయితే సెల్ చేశారు. సో ఈ బ్లాక్ ట్రేడ్ లో మైట్ బి బయర్స్ దగ్గర నుంచి కూడా మంచి ఇంట్రెస్ట్ కనపడినట్టుంది. దాంతోనే ఇంత లార్జ్ సైజ్ లోని స్టేక్ చేంజ్ అయినా కూడా మనకి స్టాక్ లో పాజిటివ్ మూమెంటం కనపడింది. అండ్ దీంతో పాటు వీళ్ళు ఇజ్రాయెల్ కి చెందినటువంటి ప్లాసన్ అనేటువంటి కంపెనీతో ఎక్స్క్లూజివ్ టీమింగ్ అండ్ స్ట్రాటజిక్ అగ్రిమెంట్ లోకి ఎంటర్ అవడం జరిగింది. దీనిలో భాగంగా మన ఇండియన్ మిలిటరీ మార్కెట్ కోసం వీళ్ళిద్దరూ కలిపి ATEM సిరీస్ వెహికల్స్ రిలేటెడ్ గా వర్క్ చేయబోతున్నట్టుగా షేర్ చేస్తున్నారు. ఇదే కాకుండా ఫ్యూచర్ గ్లోబల్ సప్లై చైన్ ఇంటిగ్రేషన్ రిలేటెడ్ గా కూడా వీళ్ళిద్దరూ వర్క్ చేస్తామని షేర్ చేస్తున్నారు. ఓవరాల్ గా ఈ న్యూ పార్ట్నర్షిప్ ద్వారా డిఫెన్స్ సెక్టర్ లో ఉన్నటువంటి ఆపర్చునిటీని క్యాటర్ చేయడానికి వీళ్ళు ప్రయత్నిస్తున్నారు. కాబట్టి ఇది బెల్రేజ్ ఇండస్ట్రీస్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ ఎంక్యూర్ ఫార్మా వాళ్ళ దగ్గర నుంచి ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ అయితే వచ్చింది. వీళ్ళు వెయిట్ లాస్ రిలేటెడ్ గా యూజ్ చేసేటువంటి పోవిట్రాజ్ సెమీ గ్లూటైడ్ ఇంజెక్షన్ ని మన ఇండియాలోని కమర్షియల్ లాంచ్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు. మన ఇండియాలోని దీన్ని ఎక్స్క్లూజివ్ గా డిస్ట్రిబ్యూట్ అండ్ కమర్షియలైజ్ చేయబోతున్నటువంటి ఫస్ట్ ఇండియన్ కంపెనీ వీళ్ళే అని చెప్పి వీళ్ళు క్లెయిమ్ చేయడం జరిగింది. ఓవరాల్ గా ఇది 4 వీక్లీ డోసెస్ తో వస్తుంది. దీని యొక్క కాస్ట్ 8,790 రూపీస్ పర్ మంత్. సో ఇప్పుడు వెయిట్ లాస్ డ్రగ్స్ ఆర్ ఇంజెక్షన్స్ రిలేటెడ్ గా మార్కెట్ లో డిమాండ్ అయితే పెరుగుతున్నది కదా. సో దాన్ని క్యాటర్ చేయడానికి వీళ్ళైతే దీన్ని లాంచ్ చేస్తున్నారు. సో దీని యొక్క సేల్స్ బాగా జరిగాయి అనుకోండి, అది ఎంక్యూర్ ఫార్మా వాళ్ళకి పాజిటివ్ కానుంది. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన టీం పెడుతున్నటువంటి ఎఫర్ట్స్ గనక వీడియో చూస్తున్న ఏ పాయింట్ ఆఫ్ టైం లో అయినా మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ వేస్ట్ హ్యాండ్లింగ్ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి యాంథోనీ వేస్ట్ వాళ్ళు రీసెంట్ గానే చాలా మంచి కాంట్రాక్ట్ విన్ అయ్యారు కదా. దాని గురించి మనం మాట్లాడుకున్నాం కూడా. ఇప్పుడు వీళ్ళ సబ్సిడరీ కంపెనీస్ తానే మున్సిపల్ కార్పొరేషన్ దగ్గర నుంచి కొత్తగా కాంట్రాక్ట్ అయితే విన్ అయింది. ఈ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 330 crores. అండ్ ఈ కాంట్రాక్ట్ లో భాగంగా వీళ్ళు 10 years పీరియడ్ కి గాను టోటల్ గా 600 to 800 TPD ఆఫ్ మున్సిపల్ సాలిడ్ వేస్ట్ ఉంటుంది కదా, దీని ప్రీ ప్రాసెసింగ్ సర్వీసెస్ అయితే ప్రొవైడ్ చేయవలసి ఉన్నది. సో వీళ్ళు కొత్తగా ఈ కాంట్రాక్ట్ విన్ అయ్యారన్న అప్డేట్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో యాంథోనీ వేస్ట్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ డిఫెన్స్ సెక్టర్ లో వాళ్ళ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి జెన్ టెక్నాలజీస్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. వీళ్ళ 60mm మోటార్ సిమ్యులేటర్ ఏదైతే ఉన్నదో దానికి ఇండియన్ పేటెంట్ ఆఫీస్ దగ్గర నుంచి పేటెంట్ వచ్చినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఏదైనా కంపెనీ డెవలప్ చేసినటువంటి ఒక ప్రొడక్ట్ కి పేటెంట్ వచ్చింది అనుకోండి, ఆ కంపెనీ రిలేటెడ్ గా అది మనం పాజిటివ్ గా చూడాలి. ఎందుకంటే వన్స్ ఆ ప్రొడక్ట్ రిలేటెడ్ గా వీళ్ళకి పేటెంట్ వచ్చింది అనుకోండి, సిమిలర్ టైప్ ఆఫ్ ప్రొడక్ట్ ని వేరే వాళ్ళైతే తయారు చేయకూడదు. కాబట్టి అది ఆ కంపెనీకి అడ్వాంటేజ్ అవుతుంది. వీళ్ళ 60mm మోటార్ సిమ్యులేటర్ ఏదైతే ఉన్నదో దీన్ని యూజ్ చేయడం ద్వారా హై యాంగిల్డ్ ఫైరింగ్ వెపన్స్ ట్రైనింగ్ రిలేటెడ్ గా కూడా ఎండ్ టు ఎండ్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేయబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. నెక్స్ట్ శక్తి పంప్స్ వాళ్ళు రీసెంట్ గా కంటిన్యూస్ గా ఆర్డర్స్ అయితే విన్ అవుతున్నారు కదా. ఇప్పుడు అగైన్ వీళ్ళకి మహారాష్ట్ర స్టేట్ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ దగ్గర నుంచి అప్రాక్సిమేట్లీ 356 crores వర్త్ కాంట్రాక్ట్ అయితే వచ్చింది. ఈ కాంట్రాక్ట్ లో భాగంగా వీళ్ళు ఆఫ్ గ్రిడ్ DC సోలార్ ఫోటోవాలిటిక్ వాటర్ పంపింగ్ సిస్టమ్స్ ని సప్లై చేయవలసి ఉన్నది. కొత్తగా వచ్చినటువంటి ఈ 356 crores వర్త్ ఆర్డర్ తో కలుపుకుని లాస్ట్ 15 days లోని వీళ్ళు టోటల్ గా 900 crores వర్త్ కాంట్రాక్ట్స్ ని విన్ అయినట్టుగా ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. సో వీళ్ళు ఇలా కంటిన్యూస్ గా ఆర్డర్స్ విన్ అవుతుండడంతో వీళ్ళ ఆర్డర్ బుక్ కూడా స్ట్రాంగ్ గా గ్రో అవుతుంది. కాబట్టి ఇది శక్తి పంప్స్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ ఎలక్ట్రిక్
ఎలక్ట్రిక్ 2 వీలర్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి ఓలా ఎలక్ట్రిక్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. ఇప్పటి వరకు ఈ ఓలా ఎలక్ట్రిక్ వాళ్ళు మేజర్ గా ఫేస్ చేస్తున్నటువంటి ఇష్యూ ఏంటి? వీళ్ళు ఏవైతే వెహికల్స్ సేల్ చేస్తున్నారో వాటికి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా వీళ్ళ దగ్గర నుంచి సర్వీస్ రిలేటెడ్ గా కరెక్ట్ సపోర్ట్ లభించట్లేదని చెప్పి వీళ్ళ పైన చాలా కంప్లైంట్స్ వచ్చాయి కదా, వాటిని అయితే త్వరగానే సార్ట్ అవుట్ చేస్తామని ఆ టైంలో ఓలా ఎలక్ట్రిక్ కూడా షేర్ చేసింది. ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారంటే వీళ్ళ హైపర్ సర్వీసెస్ ని ఎక్స్పాండ్ చేయడంలో భాగంగా హైపర్ సర్వీస్ సెంటర్స్ ని అయితే లాంచ్ చేశామని, దీని ద్వారా సెలెక్టెడ్ కస్టమర్స్ కి సేమ్ డే సర్వీస్ గ్యారంటీని అయితే వీళ్ళు ఇవ్వబోతున్నట్టుగా షేర్ చేస్తున్నారు. దీనికోసం అని చెప్పి వీళ్ళు ఎటువంటి అడిషనల్ కాస్ట్ కూడా చార్జ్ చేయమని, దీనిలో భాగంగా ఈ హైపర్ సర్వీస్ సెంటర్స్ ని వీళ్ళు బెంగళూరు నుంచి స్టార్ట్ చేసుకుని వెళ్తున్నారు. ఓవరాల్ గా వీళ్ళ హైపర్ సర్వీస్ సెంటర్స్ ని అక్రాస్ కంట్రీలోని వీళ్ళు ఎక్స్పాండ్ చేసుకోగలిసినట్లయితే వీళ్ళ సర్వీస్ ఇష్యూస్ ని కొంతవరకు అడ్రస్ చేయగలరు. కాబట్టి దెన్ వీళ్ళ సర్వీసెస్ రిలేటెడ్ గా మార్కెట్ లోని కాన్ఫిడెన్స్ ఏర్పడేటువంటి అవకాశం ఉన్నది. మీలో ఎవరైనా ప్రెసెంట్ ఓలా ఎలక్ట్రిక్ వెహికల్ అయితే యూస్ చేస్తున్నారా? ఒకవేళ చేస్తున్నట్లయితే వీళ్ళ సర్వీస్ ఇష్యూస్ ని ఇప్పటికైనా అడ్రస్ చేశారా లేదా అన్న మీ ఒపీనియన్ ని కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ లెన్స్కార్ట్ వాళ్ళు వాళ్ళ బిజినెస్ ఎక్స్పాన్షన్ ప్లాన్ లో భాగంగా వీళ్ళ సింగపూర్ బేస్డ్ సబ్సిడరీ కంపెనీ ద్వారా సన్ రైజ్ థాయిలాండ్ లోని 50% స్టేక్ నైతే అక్వైర్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు. ఈ స్టేక్ అక్వైర్ చేయడం ద్వారా ఈ సన్ రైజ్ థాయిలాండ్ అనేటువంటి కంపెనీ లెన్స్కార్ట్ సింగపూర్ అండ్ మ్యాట్ ఆప్టికల్ ఈ రెండిటి యొక్క జాయింట్ వెంచర్ కంపెనీగా మారబోతుంది. సో వీళ్ళు స్టేక్ అక్వైర్ చేస్తున్నటువంటి ఈ కంపెనీ కూడా ఐ ఫ్రేమ్స్ అండ్ సన్ గ్లాసెస్ మ్యానుఫ్యాక్చర్ చేయడంతో పాటు ఎక్స్పోర్ట్ కూడా చేసేటువంటి కంపెనీ. ఈ కంపెనీలో స్టేక్ ని అక్వైర్ చేయడం ద్వారా ఓవరాల్ గా వీళ్ళ బిజినెస్ ని ఎక్స్పాండ్ చేయడానికి చూస్తున్నారు. కాబట్టి ఇది లెన్స్కార్ట్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ ఎల్ఎన్టీ వాళ్ళు వాళ్ళ హైడ్రోకార్బన్ ఆన్ షోర్ బిజినెస్ లోని మేజర్ ఆర్డర్ ని విన్ అయినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. వీళ్ళు మేజర్ ఆర్డర్ అంటున్నారంటే ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 5,000 to 10,000 crores ఇన్ బిట్వీన్ ఉంటుంది. ఈ ఆర్డర్ లో భాగంగా మధ్యప్రదేశ్ బీనాలోని వీళ్ళు 575 KTPA లో డెన్సిటీ పాలీఇథిలిన్ హై డెన్సిటీ పాలీఇథిలిన్ స్వింగ్ యూనిట్ రిలేటెడ్ గా ఈపీసీ సర్వీసెస్ అయితే ప్రొవైడ్ చేయవలసి ఉన్నది. సో వీళ్ళు కంటిన్యూస్ గా ఇలా కాంట్రాక్ట్స్ విన్ అవుతుండడంతో ఎల్ఎన్టీ వాళ్ళ ఆర్డర్ బుక్ కూడా స్ట్రాంగ్ గా గ్రో అవుతుంది. కాబట్టి ఇది ఎల్ఎన్టీ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ సివిల్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ని ఎగ్జిక్యూట్ చేసేటువంటి జీపీటీ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ వాళ్ళకి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళ దగ్గర నుంచి కొత్తగా 670 crores వర్త్ కాంట్రాక్ట్ వచ్చింది. ఈ కాంట్రాక్ట్ లో భాగంగా వీళ్ళు జోధ్పూర్ సిటీలోని 4 lane ఎలివేటెడ్ రోడ్ కన్స్ట్రక్షన్ వర్క్స్ అయితే చేయవలసి ఉన్నది. ఈ కాంట్రాక్ట్ ని వీళ్ళు సింగిల్ గా విన్ అవ్వలేదు, వీళ్ళ కన్సోర్టియం ఈ కాంట్రాక్ట్ అయితే విన్ అవ్వడం జరిగింది. బట్ వీళ్ళు ఇంత మంచి కాంట్రాక్ట్ విన్ అయ్యారన్న అప్డేట్ తోనే ఈరోజు సెషన్ లో జీపీటీ ఇన్ఫ్రా ప్రాజెక్ట్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ గ్లెన్మార్క్ ఫార్మాసిటికల్స్ వాళ్ళు ఎపాన్ఫ్రైన్ ఇంజెక్షన్ యూఎస్పీ ని లాంచ్ చేసినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. దీని యొక్క యాన్యువల్ సేల్స్ అప్రాక్సిమేట్లీ $67.6 million. ఇంజెక్షన్ ని లాంచ్ చేయడం ద్వారా దీని రిలేటెడ్ గా ఉన్నటువంటి మార్కెట్ ని వీళ్ళు గ్రాబ్ చేసేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఇది గ్లెన్మార్క్ ఫార్మాసిటికల్స్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ రియల్ ఎస్టేట్ కంపెనీ అయినటువంటి పూర్వంకర వాళ్ళు బెంగళూరులోని 53 acres ల్యాండ్ పార్సిల్ అయితే అక్వైర్ చేసినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. ఓవరాల్ గా కొత్తగా అక్వైర్ చేసినటువంటి ఈ ల్యాండ్ లోని వీళ్ళు రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్ అయితే డెవలప్ చేయబోతున్నట్లుగా, దీని ద్వారా బెంగళూరులోని వీళ్ళ ప్రెజెన్స్ అయితే ఫర్దర్ గా కూడా ఎక్స్పాండ్ చేసుకుంటున్నాం అని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేస్తుంది. సో వీళ్ళు ఈ ల్యాండ్ ఏదైతే అక్వైర్ చేశారో దీని ద్వారా వీళ్ళకి 4,800 crores గ్రాస్ డెవలప్మెంట్ వాల్యూ అయితే జనరేట్ అయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేస్తుంది. వీళ్ళు ఏదైతే ప్రాజెక్ట్ ని డెవలప్ చేస్తారో ఆ ప్రాజెక్ట్ కి కస్టమర్స్ దగ్గర నుంచి మంచి రెస్పాన్స్ వచ్చి సేల్స్ గనక బాగా జరిగాయి అనుకోండి, అది పూర్వంకర వాళ్ళకి పాజిటివ్ కానుంది. నెక్స్ట్ స్పెషల్ స్టీల్స్ మ్యానుఫ్యాక్చర్ అయినటువంటి వర్ధమాన్ స్పెషల్ స్టీల్స్ లిమిటెడ్ వాళ్ళు కొత్తగా 475 crores ఇన్వెస్ట్ చేయడం ద్వారా పంజాబ్ లుధియానాలోని స్టీల్ ఫోర్జింగ్ అండ్ మెషినింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అయితే సెటప్ చేయబోతున్నట్టుగా, దీని ద్వారా వీళ్ళు స్టీల్ ఫోర్జింగ్స్ లోకి కూడా ఎంటర్ అవుతున్నట్టుగా షేర్ చేస్తున్నారు. ఓవరాల్ గా కొత్తగా సెటప్ చేయబోయేటువంటి ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ద్వారా వాల్యూ యాడెడ్ ఆటోమోటివ్ కాంపోనెంట్స్ లోకి కూడా వీళ్ళ బిజినెస్ ని ఎక్స్పాండ్ చేస్తున్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేస్తుంది. సో కొత్త మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ని సెటప్ చేయడం ద్వారా ఈ స్టీల్ ఫోర్జింగ్స్ లోకి కూడా వీళ్ళు ఎంటర్ అవుతున్నారు. కాబట్టి వీటి రిలేటెడ్ గా ఉన్నటువంటి ఆపర్చునిటీని కూడా వీళ్ళు క్యాటర్ చేసేటువంటి అవకాశం ఉంది. సో ఇది లాంగ్ టర్మ్ లోని వర్ధమాన్ స్పెషల్ స్టీల్స్ లిమిటెడ్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ సీగల్ ఇండియా లిమిటెడ్ వాళ్ళకి పిఎం కుసుమ్ స్కీమ్ లో భాగంగా మధ్యప్రదేశ్ ఊర్జా వికాస్ నిగమ్ లిమిటెడ్ వాళ్ళ దగ్గర నుంచి కొత్తగా ఒక కాంట్రాక్ట్ వచ్చింది. కాంట్రాక్ట్ లో భాగంగా వీళ్ళు 130 మెగావాట్ సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ కి ఈపీసీ సర్వీసెస్ ప్రొవైడ్ చేయవలసి ఉన్నది. అండ్ ఈ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 550 crores.
నెక్స్ట్ ఓరియంటల్ రైల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ వాళ్ళు కొత్తగా 2 కాంట్రాక్ట్స్ విన్ అయ్యారు. దీనిలో ఫస్ట్ కాంట్రాక్ట్ వీళ్ళకి సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే దగ్గర నుంచి వచ్చింది. ఈ కాంట్రాక్ట్ లో భాగంగా వీళ్ళు BCNHL వేగన్స్ కోసం 2460 డ్రాఫ్ట్ గేర్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసి సప్లై చేయాలి. అండ్ ఈ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 9,25 lakhs. అండ్ వీళ్ళకి సెకండ్ కాంట్రాక్ట్ కూడా సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే నుంచే వచ్చింది. ఈ కాంట్రాక్ట్ లో భాగంగా కూడా వీళ్ళు BCNHL వేగన్స్ కి 1640 డ్రాఫ్ట్ గేర్స్ అయితే మ్యానుఫ్యాక్చర్ చేసి సప్లై చేయాలి. అండ్ ఈ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 6 crores. సో వీళ్ళు కొత్తగా ఏవైతే ఈ కాంట్రాక్ట్స్ విన్నారో ఇది ఓరియంటల్ రైల్ ఇన్ఫ్రా వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్ వాళ్ళ బోర్డు ఈ రోజు మీట్ అయ్యి 2,50 lakhs వారెంట్స్ ని ఈచ్ వారెంట్ 585 రూపీస్ చొప్పున ప్రిఫరెన్షియల్ బేసిస్ లోని వీళ్ళ ప్రమోటర్ అండ్ నాన్ ప్రమోటర్ ఇన్వెస్టర్ కేటగిరీకి ఇష్యూ చేయడం ద్వారా 1,462 crores రైజ్ చేయడానికి అయితే అప్రూవ్ చేయడం జరిగింది. దీంతో పాటుగా ప్రిఫరెన్షియల్ బేసిస్ లోనే నాన్ ప్రమోటర్ ఇన్వెస్టర్ కేటగిరీకి 51,28,205 షేర్స్ ని ఈచ్ షేర్ 585 రూపీస్ చొప్పున ఇష్యూ చేయడం ద్వారా 300 crores ఫండ్ రైజ్ చేయడానికి కూడా అప్రూవ్ చేయడం జరిగింది. అంటే వీళ్ళు టోటల్ గా 1,700 crores పైన ఫండ్ రైజ్ చేయడానికి వీళ్ళ బోర్డు అప్రూవ్ చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. దీనిలో భాగంగా ఎవరెవరికి వారెంట్స్ అండ్ షేర్స్ ని వీళ్ళు ఇష్యూ చేస్తున్నారు అన్నది మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనిషి గైస్. అండ్ ఈ రోజు డైలీ మనిషి క్లోజ్ చేసే ముందు మన వర్కౌట్స్ విషయంకి వచ్చేసరికి నిన్న ఆల్మోస్ట్ 40 minutes పైన డిఫరెంట్ వర్కౌట్స్ అయితే చేశాను. మీరేం వర్కౌట్స్ చేశారో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ ఈరోజు డైలీ మనిషిలో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని లైక్ చేస్తూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.